అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్. మేడ్చల్లో 149 వచ్చాయి, సంగారెడ్డిలో 82 వచ్చాయి, కామారెడ్డిలో 44 వచ్చాయి, యాదగిరి భువనగిరిలో 40 వచ్చాయి, సిద్దిపేటలో 35 వచ్చాయి. ఇలా రమారమి రిపీట్ అయిన కాల్స్ తీసేసిన తర్వాత వచ్చిన కాల్స్ టోల్ ఫ్రీ నెంబర్ కి 980 కాల్స్ వచ్చాయి. వీటికి సంబంధించిన ఏ జిల్లాకు సంబంధించిన కాల్స్ ని ఆ జిల్లా కలెక్టర్లకి ఫార్వర్డ్ చేయటమే కాకుండా ఇప్పుడు నేను సమీక్షించినప్పుడు దీంట్లో ఎలిజిబిలిటీ అంటే 20 గవర్నమెంట్ ఆస్తులు కాకుండా ప్రైవేటు ఆస్తులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అంశాలు తక్కువ ఉన్నాయి. ఎక్కువగా ఎప్పటి నుంచో మాది ఇది రాలేదు, మాది సర్వే కాలేదు, ఇతరత్ర కాల్స్ కూడా రిలేటెడ్ కాల్స్ హైయెస్ట్ గా దీంట్లో వచ్చినట్లు మా దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం చెప్పడం జరుగుతుంది. ఏవైతే ఈ 22A సంబంధించి రిజిస్ట్రేషన్లు ఆగిని ఇతరత్ర ఉన్న వాటిని కూడా జెన్యూన్ ఏవైతే ఉన్నాయో వాటి క్లియరెన్స్ 24 hours ఆబ్లిక్ హైయెస్ట్ పోతే 36 hours. ప్రతి దాన్ని ఏవైతే చెప్పిన ప్రతి దాన్ని ఫాస్ట్ ట్రాక్ లో ఇప్పటి వరకు ఫైనలైజ్ చేశాం. భవిష్యత్తులో కూడా ఇదే ఫాస్ట్ ట్రాక్ లో ఏవైతే నేను నిన్నటికి ఈ రోజుకి అన్ని కూడా రిజాల్వ్ అయ్యాయని చెప్తున్నానో ఎక్కడైనా ఒకటి అరా ఆగిపోయి ఉన్నా ఎవరూ కూడా ప్యానిక్ కి లోన్ అవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోర్ ప్రాంతంలోనే కాదు, ఎక్కడైనా ఆగి ఉన్నా కూడా సేమ్ జీవోలు సేమ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సబ్ రిజిస్ట్రార్లు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ల వెబ్సైట్ ఓపెన్ వెబ్సైట్ లో కూడా వీటిని అప్లోడ్ చేశాము. కాబట్టి ఆ అప్లోడ్ చేసిన దాని బేస్ తో మీ వాటిని ఇమీడియట్లీగా రిజిస్ట్రేషన్ కి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఇలా అధికారులకు ఆదేశించాం. అదే పద్ధతిలో ఈ గడిచిన వీక్ డేస్ 10 days నుంచి అధికారులు యుద్ధ ప్రాతిపదిక మీద 24/7 ఈ గడిచిన వారం రోజులు వాళ్ళు డెడికేటెడ్ గా పనిచేశారనేది కూడా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అంతేకాదు దీంతో ఏవైతే జీవోలు నేను అప్లోడ్ చేశానని చెప్తున్నానో ఉదాహరణకి దీంతో పాటు మీడియా మిత్రులు ప్రజలు కూడా గమనించాలి. ఈ పానిక్ టైంని క్రియేట్ చేసిన ప్రబుద్ధులు ఉన్నారా, లేకుంటే దీన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా దీన్ని అడ్డం పెట్టుకొని ఇగో మా దగ్గర ఈ జీవోలు ఉన్నాయి దొంగ మెమోలు కూడా తీసుకొని వస్తున్నారు. ఉదాహరణకి ఇది సబ్ రిజిస్ట్రార్ని అప్రోచ్ అయ్యారు. 22/4/2026 డేట్ తో డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడ్చల్ సంతకం పెట్టాడని ఇదిగోండి ఒక మెమోని ఈ ల్యాండ్ క్లియర్ చేశారు, దీన్ని మీరు మాకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయరని అడుగుతున్నారు. ఈ వ్యక్తిని ఐడెంటిఫై చేశాం. ఇప్పుడే అధికారులకు చెప్పాను, వీళ్ళ మీద FIR కూడా బుక్ చేస్తున్నాం. సేమ్ ఇదే రకంగా ఇదే మేడ్చల్ జిల్లాలో 2/6/2026 డేట్ తో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ELC పేరుతో మరొక బోగస్ సర్టిఫికెట్ ఇష్యూ చేసి దీన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇటువంటి ఏవైతే ఉన్నాయో దయచేసి ప్రభుత్వాన్ని ఏదో కంగారులో పెట్టి ప్రజలని పానిక్ లో పెట్టి ప్రభుత్వాన్ని స్ట్రెస్ లోకి తీసుకొచ్చి ఇటువంటి లెటర్ల ద్వారానో ప్రభుత్వ ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటేనో అది సాధ్యమయ్యే పని కాదు. దయచేసి అటువంటి ఆలోచనని డ్రాప్ కావాలని ఈ వేదిక ద్వారా ఇటువంటి ఆలోచన వ్యక్తులకి పదే రిక్వెస్ట్ చేస్తున్నాను, గట్టిగా మందలిస్తున్నాను కూడా. ఈ ఇద్దరి మీద కూడా కేసు FIR బుక్ చేస్తున్నాం. అదే రకంగా CS7 CS14 ఇది ఒక డిబేటబుల్ సబ్జెక్ట్. CS7 CS14 కి సంబంధించింది అత్యధికంగా రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఈ భూములు ఉంటాయి. ఇది ఎప్పటి నుంచో వివిధ ఫోరంల మీద కొట్లాట
మీది నాది నాది మీది అని ఒక్కొక్క ఫోరంలో ఒక్కొక్కరు గెలవటం ఒకళ్ళు ఓడిపోవటం అంటే ప్రభుత్వ పక్షాన వర్సెస్ ప్రైవేటు పక్షాన ఇది కొన్ని దశాబ్దాలుగా జరుపుకుంటూ వస్తుంది. అయితే ఏవైతే ఆనరబుల్ కోర్టులలో ఆర్డర్ల ద్వారా వివిధ ప్రభుత్వాల టైంలో గత ప్రభుత్వంలో కూడా మేము వచ్చిన తర్వాత అయితే ఒక్కటి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అది ఏది ఇచ్చిన పర్మిషన్ ఇందాక ఏదో అనుకున్నాం. ఏవైతే పర్మిషన్స్ ఇచ్చారో ఆ ఇచ్చిన పర్మిషన్లకు సంబంధించి